రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు దంచుకొడుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల్లోపే బాణుడు తన ప్రతాపాన్ని చూపడంతోనే ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నారు. మే మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉన్నట్లయితే మరి రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ప్రజలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ మాత్రం రానున్న కొద్ది రోజుల్లో పరిస్థితి ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయని, తప్పని పరిస్థితి అయితేనే బయటికి వెళ్లాలని, బయటికి వెళ్ళినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయాల్లోనైనా సరే మధ్యాహ్నం అయిందంటే మంగళగిరి బజార్లన్నీ నిర్మానుష్యంగా మారుతూ ఉన్నాయి. ఉష్ణతాపాన్ని తీర్చుకోవడానికి ప్రజలు అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, అదేవిధంగా తాటి మంజులు కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క షాపుల దగ్గర మాత్రం రద్దీ బాగా కనిపిస్తూ ఉంది. ఓవైపు ఎన్నికల ప్రచార వేడి, మరోవైపు ఎండల వేడి రెండు కలిసి మంగళగిరి ప్రాంతం మాత్రం హాట్గా కనిపిస్తూ ఉంది. ఎండల తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బొండాలు కావచ్చు, అదేవిధంగా శీతల పానీయాలు కావచ్చు, రేట్లు మాత్రం అమాంతంగా ఒక్కసారిగా పెరిగినట్టు వినియోగదారులు వాపోతూ ఉన్నారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజల వద్దకు చేరుతూ ఉన్నారు.